Hello students, welcome to Basic Maths Classes for all. స్టూడెంట్స్ మనం లాస్ట్ క్లాస్లో ఫ్రాక్షన్స్ అనేది ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్లో 2 ఫ్రాక్షన్స్ ఇస్తే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం. ఈరోజు 3 ఫ్రాక్షన్స్ ఇస్తే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఎలా చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్కూల్ గోయింగ్ స్టూడెంట్ కానీ లేకపోతే ఒక కాలేజ్ స్టూడెంట్ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫ్రాక్షన్స్లో అన్ని టైప్స్ ఆఫ్ సింప్లిఫికేషన్స్ వస్తేనే అతనికి ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా, ఎంత డిఫికల్ట్ లెవెల్ ప్రాబ్లం ఇచ్చినా సింప్లిఫికేషన్స్ అనేది ఈజీ అవుతుంది. సో ఇప్పుడు సులువుగా మనం ఫ్రాక్షన్స్ని ఎలా యాడ్ చేస్తామో ఇప్పుడు ఒకవేళ 3 ఫ్రాక్షన్స్ ఇస్తే ఈరోజు మనం చూద్దాం. మనం 2 ఫ్రాక్షన్స్ ఇస్తే ఎల్సిఎం తీసుకోవాలి. సో 3 ఫ్రాక్షన్స్ ఇస్తే కూడా సేమ్ ఎల్సిఎం మెథడ్లో చేయాలి. కానీ 3 ఫ్రాక్షన్స్కి ఎలా మనం సులువుగా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ మనం క్వశ్చన్ ఒకటి తీసుకుందాం. బేసిక్ క్వశ్చన్ 1/2 ప్లస్ లెట్స్ సే 2/3 అండ్ లెట్స్ సే 5/6. సో ఇలా 3 ఫ్రాక్షన్స్ ఇస్తే మనం ఎలా సులువుగా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ మనకు బేసిక్ ఎల్సిఎం తెలిసి ఉండాలి. దానికోసం డినామినేటర్స్లో ఉన్న వాల్యూస్కి ఎల్సిఎం చేయాలి. ఎలా 2, 3, 6 వీటికి ఎల్సిఎం. ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకుందాం. 2కి 6కి అండ్ 3కి. ఫస్ట్ వీట్ స్టార్ట్ విత్ 2 టేబుల్. 2 1s are 2, ఇక్కడ 3 పెట్టేసుకో. నెక్స్ట్ 2 3s are 3. నెక్స్ట్ 3 తీసేసుకో. కామన్ ఫ్యాక్టర్ 3 అండ్ 3 టేబుల్ 1 అండ్ 3 టేబుల్ 1. సో మనకి ఎల్సిఎం అనేది ఇలా ప్రొడక్ట్ చేసేస్తే వచ్చేస్తుంది. ఎంత 2 × 3 6. సో మనకి ఎల్సిఎం వచ్చేసింది 6. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 6. ఫస్ట్ ఎల్సిఎం వచ్చినప్పుడు మన 2 ఫ్రాక్షన్స్కి ఎలా సింప్లిఫై చేసామో అదే విధంగా 3 ఫ్రాక్షన్స్ కూడా చేయాలి. ఎలా? ఫస్ట్ 6 ఉంది, 2 టేబుల్లో 6 ఉంది. 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టేబుల్లో 6 అనేది 3 టైమ్స్ పోతుంది. సో డినామినేటర్ని 3తో మల్టిప్లై చేయాలి, ప్లస్ న్యూమరేటర్ని కూడా 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 3 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టేబుల్లో 2 టైమ్స్ పోతుంది. డినామినేటర్ మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. అదేవిధంగా 6 టేబుల్లో 6 ఎప్పుడు పోతుంది? 6 టేబుల్లో 1 టైం పోతుంది అండ్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. సో ఈ విధంగా మనం డినామినేటర్స్ ఈక్వల్ చేస్తే న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. ఓకేనా? నో డినామినేటర్స్ ఏమొస్తున్నాయి? 1 × 3 3, 2 × 3 6, ప్లస్ 2 × 2 4, 3 × 2 6, ప్లస్ 5 × 1 5, 6 × 1 6. సో ఇప్పుడు మనం డినామినేటర్స్ ఈక్వల్ చేసాం కాబట్టి సులువుగా న్యూమరేటర్స్ అన్ని యాడ్ చేయొచ్చు. ఎలా? 6 అనేది కామన్ డినామినేటర్, డైరెక్ట్లీ యాడ్ 3 + 4 + 5. మనకి ఎంత అవుతుంది? 3 + 4 7, 7 + 5 12, 12/6. 12/6 అంటే మనకు మళ్ళీ ఇక్కడ క్యాన్సిలేషన్ చేయొచ్చు. 6 1s are 6 2s are. సో 2. సో అలా మనం ఫ్రాక్షన్స్లో 3 నెంబర్స్ ఇస్తే కూడా ఈ విధంగా మనం చేయొచ్చు. జస్ట్ ఏం లేదు, డినామినేటర్స్ ఫస్ట్ ఈక్వల్ చేయాలి. 1/2, 2/3, 5/6. ఎల్సిఎం డినామినేటర్ తీసుకోవాలి. మనం డినామినేటర్ తీసుకొని ఎల్సిఎం చేసిన తర్వాత వచ్చిన ఎల్సిఎం 6 కదా. డినామినేటర్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6. ఫస్ట్ అది మనం గమనించాలి. 3 టైమ్స్, 2 టైమ్స్ అండ్ 1 టైం. సో ఇలా మనం డినామినేటర్స్ ఈక్వల్ చేసిన తర్వాత డైరెక్ట్ న్యూమరేటర్స్ యాడ్ చేసుకుంటే మనకు అడిషన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం చేస్తే చాలా సులువుగా ఉంటుంది. ఇది మీరు ప్రతి లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటి మీరు బేసిక్స్ తెలిస్తే చాలా కాంప్లెక్స్ ఉన్న ప్రాబ్లం కూడా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎడిషన్ చేసాము 3 వేరియబుల్స్లో. ఒకవేళ 4 వేరియబుల్స్ ఇస్తే ఎలా చేస్తాం ఎడిషన్? సేమ్ మెథడ్. 4 మెథడ్స్ ఉంటే ఒక ఎగ్జాంపుల్ చేసి నీకు చెప్తాను. సపోజ్ లెట్స్ సే 5/8 ప్లస్ 2/4 ప్లస్
6/2 ప్లస్ 7/10. 4 నెంబర్స్ ఉంది. 4 నెంబర్స్కి మనం ఎడిషన్ చేయాలి. మనం ఫస్ట్ 2 నెంబర్స్ చూసాము, 3 నెంబర్స్ చూసాము, ఇప్పుడు 4 ఫ్రాక్షన్స్. 4 ఫ్రాక్షన్స్ ఎడిషన్. 4 ఫ్రాక్షన్ ఎడిషన్. మళ్ళీ సేమ్ మెథడ్, డినామినేటర్స్ తీసుకో. 8, 4, 2, దానికి ఎల్సిఎం తీసేయి. 8, 4, 2, 10. వీటన్నిటి కామన్ ఫ్యాక్టర్ ఏంది? 2. 2 ఇస్ ఎ కామన్ మల్టిపుల్. ఎందుకు 2 కామన్ మల్టిపుల్ అంటే అన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మల్టిపుల్ బై 2. సో 2 తీసుకుంటే 2 టేబుల్ మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 8, 4 టైమ్స్. నెక్స్ట్ 2 టేబుల్లో 4, 2 టైమ్స్. నెక్స్ట్ 2 టేబుల్లో 1 టైమ్. 2 టేబుల్లో 10, 5 టైమ్స్. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్. 2 టేబుల్లో ఇది 4 2 టైమ్స్, 2 1 టైమ్, ఇది 1 ఉంటుంది, ఇది 5 అలా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ 2 తీసేసుకుంటే ఇది 1 2 1 1, ఇది 1 1 అలా ఉంటుంది, 5 అలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది ఏంటంటే 5 టేబుల్ తీసుకోవాలా, 2 టేబుల్ తీసుకోవాలా? 2 టేబుల్లో 5 వెళ్ళదు. సో డైరెక్ట్ మనం 5 తీసుకుంటాము. 5 టేబుల్లో అన్ని 1 టైం అవుతుంది. సో మనకి ఇప్పుడు ఎల్సిఎం ఏమొచ్చింది అంటే ఈ ప్రొడక్ట్ వచ్చేదాన్ని మనం ఎల్సిఎం అంటారు. ఇవన్నిటికి ప్రొడక్ట్ చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది. మనకు వచ్చింది ఏంటిది? 2 × 2 × 2 × 5. 2 2 = 4, 4 2 = 8, 8 5 = 40. సో ఎల్సిఎం మనకి 40 వచ్చింది. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 40. ఈ ఎల్సిఎం కూడా రావాలండి. ఎల్సిఎం రాకపోతే మళ్ళీ రాదు. మనం బేసిక్ మ్యాథ్స్ కాబట్టి ఎల్సిఎం కూడా అందుకని మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు ఎవరైతే బేసిక్స్ మీద ఐడియా ఉంటుందో, అంటే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ సమ్ బేసిక్ మ్యాథ్స్ ప్రాబ్లమ్. ఇక్కడ మీరు చూస్తే 40 ఎల్సిఎం వచ్చింది కదా. మళ్ళీ ఇప్పుడు 3 ఫ్రాక్షన్స్కి ఎలా చేసామో ఎడిషన్, సేమ్ అదే మెథడ్ మళ్ళీ ఫాలో అవ్వాలి. 4 ఫ్రాక్షన్ కూడా జస్ట్ ఎల్సిఎంలో మనం డిఫర్ అవుతుంది. ఇక్కడ ఒక ఫ్రాక్షన్ యాడ్ అయిందంటే 3 అయినా 2 అయినా 4 అయినా సేమ్ మెథడ్, బట్ ఫ్రాక్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్. సో యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఎడిషన్ ఆల్సో. ఇక్కడ మనం 40 వచ్చింది ఎల్సిఎం. ఓకే, 40 వచ్చింది, బాగుంది. 8 టేబుల్లో 40 ఎప్పుడు పోతుంది? సో 8 టేబుల్లో 40 5 టైమ్స్ పోతుంది. సో 8 5 = 40. డినామినేటర్ మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 4 టేబుల్లో 40 ఎప్పుడు పోతుంది? 4 టేబుల్లో 4 10 = పోతుంది అండ్ న్యూమరేటర్ కూడా మల్టిప్లై చేయాలి. ఏదైతే మన డినామినేటర్ ఫ్యాక్టర్ ఉందో అది మనం బోత్ డినామినేటర్ అండ్ న్యూమరేటర్కి మల్టిప్లై చేయాలి. ఎన్ని టైమ్స్ పోతుంది ఎల్సిఎం అనేది? 40 ఉంది. 2 టేబుల్లో 40 ఎప్పుడు అంటే 20 టైమ్స్ × 20. నెక్స్ట్ 10 టేబుల్ అంటే అందరు తెలిసిందే, ఈజీ. 10 4 = డినామినేటర్ మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ సేమ్. ఆ ఫ్యాక్టర్ అనేది న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తే మన సింప్లిఫికేషన్ చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు చూస్తే మన డినామినేటర్స్ అన్ని ఈక్వల్ వస్తాయి. ఎలా? 8 5 = 40, 4 10 = 40, 2 20 = 40, 10 4 = 40. ఇప్పుడు డినామినేటర్స్ అన్ని ఈక్వల్ వచ్చినప్పుడు మనం ఒకటేసారి రాసేసుకొని డైరెక్ట్గా న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు. అది ఎలా చూడండి. 5 × 5 సింప్లిఫై చేస్తే 25 by 8 5 = 40. నెక్స్ట్ 2 × 10 20 మల్టిప్లై చేస్తే 40. నెక్స్ట్ 6 × 2 20 120, 2 × 20 40, 7 4 = 28, 10 4 = 40. సో ఈ విధంగా మనం 40 అనేది డినామినేటర్ ఈక్వల్ వచ్చింది కాబట్టి, సో అన్నిటికీ మనం కామన్గా 40 డినామినేటర్ రాసేసుకొని ఈ నెంబర్స్ అన్ని మనం యాడ్ చేయాలి ఒక్కొక్కటి. సో 25 + 20. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు సింప్లిఫై ద ఎల్సిఎం ఆఫ్ 4 ఫ్రాక్షన్స్. ఇప్పుడు 25 + 20 55. మీరు కావాలంటే మన మిస్టేక్స్ అవుతుంది అనుకుంటే ఇలా రాసేసుకోవచ్చు. ఎందుకంటే మనకు బ్లైండ్ గెస్ చేయడం వల్ల రాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూస్తే ఆప్షన్స్ అన్ని చాలా దగ్గర ఉంటాయి. సో మనకి అక్కడ అలాంటప్పుడు డైరెక్ట్గా కొంతమందికి ఆన్సర్ రాంగ్ రావచ్చు. సో ఇట్స్ బెటర్ ఇలా మీరు సింప్లిఫై చేసుకుంటే ఈజీగా వస్తుంది. సో 8 + 5 13, 3 5 7 9, ఇక్కడ 1 ఉంది, 193. సో మనకు ఫైనల్గా ఆన్సర్ 193/40.
ఇలా మీరు ఎల్సిఎం చేసి బేసిక్ స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. కానీ డైరెక్ట్గా న్యూమరేటర్స్ యాడ్ చేసుకోవాలి, డినామినేటర్స్ యాడ్ చేసుకోవాలి అనేది రాంగ్ ప్రాసెస్. చాలా మంది ఇంకా అదే డైలమాలు ఉన్నారు. సార్ ఎడిషన్ అంటే ఏముంది సార్, పైన న్యూమరేటర్ డైరెక్ట్ ప్లస్ చేయాలి, డినామినేటర్ కూడా డైరెక్ట్ ప్లస్ చేయాలి. సో అది ప్రాసెస్ కాదు, ఇట్స్ అ రాంగ్ ప్రాసెస్. ఇంకా ఎవరైనా ఆ ప్రాసెస్లో ఉన్న డైలమాలో ఉంటే జస్ట్ లుక్ ఆఫ్టర్ దిస్ ఇస్ అ కరెక్ట్ ప్రాసెస్. మీరు కావాలంటే ఈ ప్రాసెస్ని వేరే నెంబర్స్ మీద అప్లై చేయండి, మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఎల్సిఎం తీసుకోవాలి, డినామినేటర్స్ ఈక్వల్ చేయాలి, డినామినేటర్స్కి ఎల్సిఎం ఎంత మల్టిపుల్ అని చూసుకోవాలి, వచ్చిన మల్టిపుల్ని న్యూమరేటర్ కూడా మల్టిప్లై చేయాలి. సో మళ్ళీ డినామినేటర్స్ ఈక్వల్ అయినప్పుడు న్యూమరేటర్స్ అన్ని యాడ్ చేయాలి. అప్పుడు వచ్చిన ఆన్సరే మనకి ఫ్రాక్షన్ యొక్క ఫైనల్ ఆన్సర్ ఫర్ ద 4 ఫ్రాక్షన్స్. సరే ఇప్పుడు మనం ఎడిషన్ చేసాం, సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాం 3 or 4 ఫ్రాక్షన్స్ ఇస్తే అనేది మనం చూద్దాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ అనేది ఫ్రాక్షన్లో 3 వేరియబుల్స్ ఇస్తే ఎలా చేస్తారు అండ్ 4 వేరియబుల్స్ ఆర్ 4 ఫ్రాక్షన్స్ ఇస్తే ఎలా చేస్తారు. Suppose 1/2, let's say, or we take 4/2 or 2 by, let's take 4 and 1/6. ఇప్పుడు ఇలా సబ్ట్రాక్షన్ ఉంది. సబ్ట్రాక్షన్కి ఏ మెథడ్ వాడతాం సార్, మరి ఎడిషన్ వాడిన లాజికే వాడాలా లేకపోతే ఇంకా కొత్త మెథడ్స్ ఉన్నాయా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి. బట్ నోట్ వరీ, ఇప్పుడు కూడా సేమ్ అదే ఎల్సిఎం మెథడ్ ఫాలో అవుతాం. బట్ ఇక్కడ అక్కడ ఎడిషన్ ఉంది, ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది. సో అక్కడ మనం ప్లస్ చేస్తాము, ఇక్కడ మనం మైనస్ చేస్తాము. సో మీరు ఫస్ట్ మళ్ళీ చేయాల్సిన ప్రాసెస్ ఏంటిది, ఎల్సిఎం అంటే 2, 4, 6కి ఎల్సిఎం చేయాలి ఫస్ట్. అంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. 2 టేబుల్లో మనకి ఎల్సిఎం వచ్చేస్తుంది. 2 1 jar 2, 2 2 jar 2 3 jar. మళ్ళీ 2 టేబుల్ తీసుకుందాం, ఇది 1 టైం పోతుంది, ఇది 2 1 jar అండ్ 3 అలానే ఉంటుంది. ఇప్పుడు 2కి ఏం ఫ్యాక్టర్, 2కి 3 మల్టిపుల్ కాదు కాబట్టి సో 3 తీసేసుకుంటాం. ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. సో కొంతమందికి ఎల్సిఎం పర్ఫెక్ట్ ఉంటారు, బట్ ఐఎమ్ టెల్లింగ్ స్టెప్ బై స్టెప్, బికాస్ ఇక్కడ మ్యాథ్స్ అనేది మీకు ఎవరికి భయం అనేది ఉండకూడదు అని ఇట్లా మీకు స్టెప్ బై స్టెప్ అని ఈజీగా చెప్తున్నాను. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సేమ్ మళ్ళీ అంతే, ప్రొడక్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ 2 into 2 into 3, 2 2 jar 4, 4 3 jar 12. సో ఎల్సిఎం మనకి ఎంత వచ్చింది, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు మనకు 12 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఆ డినామినేటర్స్ని మనం ఈక్వల్ చేసేస్తే డైరెక్ట్గా మనము న్యూమరేటర్స్ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు, బికాస్ ఇస్ ఆఫ్ సబ్ట్రాక్షన్. అంటే కొన్ని ప్రాబ్లమ్స్లో మనకి ఇంక్రీజింగ్ అనొచ్చు, రిమూవ్డ్ అనొచ్చు, ఆర్ యాడెడ్ అనొచ్చు. సమ్ ఫ్రాక్షన్ ఈజ్ 2/4 ఈజ్ రిమూవ్డ్, వాట్ ఈస్ ద రిమైనింగ్ ఫ్రమ్ ద టోటల్. ఇలాంటి పెద్ద పెద్ద వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఈ లాజిక్ అప్లై చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ మన ఈ బేసిక్స్ కరెక్ట్ ఉంటే, స్ట్రాంగ్ ఉంటే, యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ సింప్లిఫికేషన్ వెరీ ఈజీలీ. ఫస్ట్ యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ విత్ బేసిక్స్. అప్పుడే మీరు ఎంత హార్డ్ ఇచ్చిన ప్రాబ్లం యూ ఆర్ ఏబుల్ టు రీడ్ ద క్వశ్చన్ అండ్ అండర్స్టాండ్. కొంతమంది క్వశ్చన్ అండర్స్టాండ్ అయినా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు క్యాల్కులేట్ బికాస్ ఆఫ్ దిస్, దే ల్యాక్ ద బేసిక్స్. అంటే బేసిక్స్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈజీ ఇచ్చిన క్వశ్చన్ కూడా ఒకవేళ ఫ్రాక్షన్స్ ఇలా వేసినా ఈ ప్రాసెస్ చేయడం రాదు. సో దానివల్ల ఆన్సర్ రాంగ్ వస్తుంది. సో కేర్ఫుల్గా వినండి. 12 ఎల్సిఎం వచ్చింది. ఓకేనా, ఇప్పుడు 2 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్. ఇక్కడ 6తో మల్టిప్లై చేయి, ఇక్కడ 6తో మల్టిప్లై చేయి. నెక్స్ట్ ఎల్సిఎం 4 టేబుల్లో ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్. నెక్స్ట్ 12 టేబుల్లో 6 టేబుల్లో 12 2 టైమ్స్ అండ్ ఇక్కడ 2 టైమ్స్. సో ఈ విధంగా మనం ఎల్సిఎం తీసేసుకొని డినామినేటర్స్ ఈక్వల్ చేస్తే కరస్పాండింగ్ న్యూమరేటర్స్ అనేది డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఎంత వచ్చినాయి న్యూమరేటర్స్, న్యూమరేటర్స్ చూస్తే ఇక్కడ 24 వచ్చింది బై 12 మైనస్ 6/12 మైనస్ 2/12. ఇప్పుడు మీరు చూస్తే డినామినేటర్స్ ఈక్వల్ వచ్చాయి కదా. డినామినేటర్స్ ఈక్వల్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం డినామినేటర్ కామన్ చేసేసుకోండి, ఇవన్నీ సబ్ట్రాక్ట్ చేసేయడమే. 24 మైనస్ 6 మైనస్ 2. ఇక్కడ మరి కొంతమందికి ఇంటిజర్స్ కూడా రావు, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్. అది మన ఇంటీజర్ బేసిక్స్లో మీకు కవర్ అవుతుంది. మరేం భయపడకండి, అసలు ఎలా చేయాలి సింప్లిఫికేషన్, ఎలా ఇంటిజర్స్, చాలా స్క్రాచ్ నుంచి బేసిక్ నుంచి అసలు మీకు మ్యాథ్స్ అనేది ఇంత సులువు ఉంటుందా
అనే పద్ధతిలో మేము టీచ్ చేస్తాం. సో 24 - 6 - 8 అంటే 24 - 6 18, 18 - 2 by 12. So we'll get what 16 by 12. So after getting this we have to do simplification further. 16 by 12 కదా, కామన్ ఫ్యాక్టర్ ఏంది, 2 టేబుల్లో 8 టైమ్స్ పోతుంది, 2 టేబుల్లో 6 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్లో 4 టైమ్స్, మళ్ళీ 2 టైంలో 3 టైమ్స్. సో ఆన్సర్ ఈస్ 4/3. మీరు కావాలంటే 4 టేబుల్లో కూడా 4 4 జార్ 4 3 అని డైరెక్ట్ అయ్యొచ్చు. బట్ కొంతమందికి ఏంటంటే సింప్లిఫికేషన్ ఫ్రమ్ బేసిక్ 2 టేబుల్ నుంచి వస్తే కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే, ఈ విధంగా సబ్ట్రాక్షన్ చేస్తాం. ఒకవేళ ఈ 3 ఇచ్చేటప్పుడు ఒకవేళ 4 ఫ్రాక్షన్స్ ఇస్తే ఎలా సబ్ట్రాక్షన్, మళ్ళీ సేమ్ మెథడ్. సో యూ హ్యావ్ టు ఇంక్రీజ్ 1 more ఫ్రాక్షన్ టు 4 ఫ్రాక్షన్స్. సబ్ట్రాక్షన్ మ్యాక్సిమం 3 or 4 వస్తాయి మన స్కూల్ బుక్స్లో కానీ కాలేజ్ కానీ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. 1 2 ఫ్రాక్షన్స్ 3 4 ఇవే వస్తాయి. ఇఫ్ ఎక్సీడ్ అయినా కూడా సేమ్ మెథడ్ ఫాలో అవ్వాలి. జస్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ బై ఇంక్రీజింగ్ 1 more ఫ్రాక్షన్. సో 4 ఫ్రాక్షన్స్ ఏమున్నాయి మనకి, 3 by ఫర్ ఎగ్జాంపుల్ 3/12 -5/6 తీసుకుందాం, -2/3 తీసుకుందాం, -4 let's take 18. సో ఎనీ నెంబర్స్ మనం ఏ నెంబర్ తీసుకున్నా కూడా ప్రాసెస్ అనేది చేంజ్ అవ్వద్దు. వీ హ్యావ్ టు టేక్ ఎల్సిఎం అండ్ వీ హ్యావ్ టు టేక్ డైరెక్ట్లీ. ఒకవేళ కొంతమందికి ఎల్సిఎంస్ రానప్పుడు వీ హ్యావ్ టు టేక్ డైరెక్ట్లీ ప్రొడక్ట్, అది నేను చెప్తాను నెక్స్ట్ ఫర్దర్ సింప్లిఫికేషన్లో. ఇప్పుడు మీరు చూస్తే డినామినేటర్స్కి ఎల్సిఎం మళ్ళీ సేమ్ మెథడ్, 4 ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ ఏమున్నాయి, 12 6 3 18. యూ వాంట్ యూ కెన్ రైట్ ఇన్ ఆర్డర్ ఆల్సో. యూ కెన్ రైట్ 3 6 12 18 ఇలా కూడా కొంతమంది రాస్తారు. ఆర్డర్ రాసుకుంటే ఇంకా బెటర్. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ 3 అనేది తీసేసుకుందాం, ఎందుకంటే 3 మల్టిపుల్ ఉంది. 3 1 జార్ 3 2 జార్ 3 జార్ 3 6 జార్ అని. సో 3 టేబుల్లో 1 టైం, 3 టేబుల్లో 2 టైం, 3 టేబుల్లో 4 టైం, 3 టేబుల్లో 6 టైం. ఇప్పుడు చూస్తే 2 టేబుల్లో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ 2 తీసుకుందాం. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 2 టేబుల్లో 1 టైం ఇది పోతుంది, ఇది 1 టైం, 2 టేబుల్లో 2 టైం అండ్ 2 టేబుల్లో 3 టైం. మళ్ళీ 1 1 అయిపోయింది కాబట్టి వీ హావ్ టు టేక్ 2. ఇది 1 అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ 1 కాబట్టి ఇక్కడ 1 ఆల్రెడీ ఉన్నాయి. సో 3 టేబుల్లో 1 టైం కాబట్టి డైరెక్ట్ 3. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇవి చాలా ఈజీగా ఉంటాయి, వచ్చిన వాళ్ళకి ఓకే. బట్ రాని వాళ్ళు చూడండి, నేర్చుకోండి ప్రాసెస్. ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ రాకపోతే ఇంకా మీరు అసలు ఈ సింప్లిఫికేషన్స్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ స్కూల్ లెవెల్ ఉన్న ఎగ్జామ్స్లో కానీ చాలా కష్టం. ఎల్సిఎం రాకపోతే ఇంకా నువ్వు అసలు వేరే దాని మీద అప్లై చేయలేవు. ఎంటర్లీ మ్యాథమెటిక్స్ డిపెండ్స్ ఆన్ దిస్ టాపిక్స్ ఓన్లీ. ఈ బేసిక్స్ రాకనే చాలా మంది బాధపడుతున్నారని మేము ఇలా కోర్స్ డిజైన్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు 3 into 2 అండ్ 2 into 2 అంటే ఫస్ట్ 3 into 2 and 2 and 3 అని చేద్దాం. 3 2 జార్ 6, 6 2 జార్ 12, 12 3 జార్ 36. నేర్చుకోండి. ఒక మల్టిప్లికేషన్స్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి, అట్లీస్ట్ ఒక 20 టేబుల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. అదర్వైజ్ యూ ఆర్ ఏబుల్ టు క్యాల్కులేట్. 3 2 జార్ 6, 6 2 జార్ 12, 12 3 జార్ 36. సో ఎల్సిఎం మనకి ఏమొచ్చింది లాస్ట్గా, ఎల్సిఎం అనేది మనకు 36 వచ్చింది. ఎల్సిఎం 36 వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, డినామినేటర్స్ మళ్ళీ ఈక్వల్ చేయాలి. ఎలా, 12 టేబుల్లో 36 ఎన్ని టైమ్స్ పోద్ది, 3 టైమ్స్. యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ న్యూమరేటర్ ఆల్సో. 6 టేబుల్లో 6 టైమ్స్, యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ న్యూమరేటర్ ఆల్సో. 3 టేబుల్లో 12 టైమ్స్, యూ టు మల్టిప్లై విత్ న్యూమరేటర్ ఆల్సో. 18 టేబుల్లో 2 టైమ్స్, యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2 ఆల్సో. అంటే ఏదైతే డినామినేటర్తో మనము ఎంత మల్టిపుల్ ఉంది ఎల్సిఎం అని చూస్తున్నామో ఆ వచ్చిన మల్టిపుల్ని యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ న్యూమరేటర్ ఆల్సో. సేమ్ ప్రొసీజర్ ఫర్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, ఓన్లీ సింబల్ చేంజ్, దట్ ఈస్ అడిషన్, ది సబ్ట్రాక్షన్. సో ఇప్పుడు చూసుకుంటే మీరు ఎంత వస్తుంది, 3 3 9 by 36 minus 30 by 36 minus 24 by 36 minus 8 by 36. సో ఇప్పుడు డినామినేటర్స్ ఈక్వల్ అయ్యాయి కదా, కరస్పాండింగ్గా రాసేసుకుందాం. సో డినామినేటర్ అనేది 36 ఈక్వల్ అయింది.
సో 9 మైనస్ 30 మైనస్ 24 మైనస్ 8. మళ్ళీ ఇక్కడ చాలా మందికి ఇంటీజర్స్లో కూడా డివిజన్ రాక చూస్తారు. ఇంటీజర్స్ మీరు ఒకసారి చూడండి, ఇంటీజర్స్ కూడా మీకు బేసిక్స్ వచ్చిన తర్వాతనే ఇక్కడ రండి మరి, ఎందుకంటే ఇవి కూడా రావాలి చాలా మందికి. ఇప్పుడు 9 మైనస్ 30 అంటే ఏమవుతుందండి? 9 మైనస్ 30 అంటే 21, బట్ పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంది? మైనస్. సో యూ హావ్ టు కీప్ మైనస్ 21. మళ్ళీ మైనస్ 21 అండ్ మైనస్ 24, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో యూ హావ్ టు యాడ్, ఇట్ విల్ బికమ్ 45. అండ్ మైనస్ అనేది కామన్ ఉంది, సో మైనస్ 45. సో మైనస్ 45 అండ్ మైనస్ 8, 13 1 53. సో మైనస్ 53 బై 36. బికాస్ ఇది సబ్ట్రాక్షన్ కాబట్టికే కొన్ని సింప్లిఫికేషన్స్ నెగిటివ్ వస్తాయి. సో ఈ విధంగా సబ్ట్రాక్షన్లో కూడా 3 ఫ్రాక్షన్స్ 4 ఫ్రాక్షన్స్ ఉన్నవి స్టెప్ బై స్టెప్ నీట్గా మనం చేయాలి. ఎక్కడ మనం ఫాస్ట్నెస్ ఇంక్రీజ్ చేసినా, చూసుకోకుండా స్టెప్ వేసినా మనకి ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. ఎందుకంటే ఆప్షన్స్ క్లోజ్గా ఉంటాయి, అది మీరు అబ్జర్వ్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేకపోతే మన స్కూల్ మ్యాథ్స్ అందులో కూడా మీకు వస్తాయి ఇలాంటి ఫ్రాక్షన్స్, నెగిటివ్ వాల్యూస్. ఓకేనా? సో ఇలా మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం, దట్ ఈస్ మల్టిప్లికేషన్ ఆఫ్ 3 or 4 ఫ్రాక్షన్స్. ఇప్పుడు మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం? మనం ఫస్ట్ క్లాస్లో అండ్ ప్రీవియస్ క్లాసెస్లో 2 ఫ్రాక్షన్స్ యొక్క మల్టిప్లికేషన్ చెప్పాను. సేమ్ అదే 3 ఫ్రాక్షన్స్కి 4 ఫ్రాక్షన్స్కి చేయాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 3 ఫ్రాక్షన్స్ తీసుకుందాం. ఫస్ట్ లెట్స్ టేక్ 1/4 ఇంటూ 2/6 ఇంటూ 5 లెట్స్ సే 2. నేను నెంబర్ తీసుకోవచ్చు, కాన్సెప్ట్ అదే. ఎప్పుడైనా మీరు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఒక లైన్ వేసుకోండి. న్యూమరేటర్ 1 లైన్, డినామినేటర్ 1 లైన్. అంటే దట్ ఇంప్లైస్ ఏంటంటే న్యూమరేటర్ వాల్యూ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ న్యూమరేటర్స్ అండ్ డినామినేటర్స్ వాల్యూ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ డినామినేటర్స్. అప్పుడు మీకు లైన్ వేసుకుంటే ఏంటంటే మీకు మళ్ళీ కింద వాటికి మల్టిప్లై చేయాలనే థాట్ రాదు. కొంతమంది ఎలా ఉంటారంటే కింద డినామినేటర్ అండ్ న్యూమరేటర్ మల్టిప్లై చేస్తారు, అది డివిజన్లో ఉంది, హౌ కెన్ యూ మల్టిప్లై? కొంతమంది మైనస్ చేస్తారు, కొంతమంది సబ్ట్రాక్ట్ చేస్తారు, అది కంప్లీట్లీ రాంగ్ మెథడ్. ఇఫ్ యూ డోంట్ నో ద మెథడ్, జస్ట్ సీ ద వీడియోస్ అండ్ ఫాలో ఇట్ అండ్ అప్లై ఇట్, దట్స్ ఇట్. ఇక మీరు చూస్తే 1 into 2 is 2 and 2 into 5 is 10. 4 into 6 is 24, 24 into 2 is 48. సో ఇలా చేయొచ్చు. లేకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతాం, దీని అనదర్ మెథడ్ ఆల్సో, అది కూడా చెప్తాను. ఇప్పుడు చూస్తే ఇది రెండింటి కామన్ ఫ్యాక్టర్ 2 ఉంటుంది. 2 5 జార్, 2 2 జార్, 2 4 జార్. సో మీకు 5/24 అనేది వచ్చేసింది ఆన్సర్. సో ఇలా కాకుండా క్యాన్సిలేషన్ మెథడ్లో కూడా చేయొచ్చు ఇది సులువుగా. ఇలా ఇప్పుడు చూస్తే ఇక్కడ 2 అనేది న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో ఉంది. సో ఇవి రెండు క్యాన్సిల్ చేయొచ్చు వన్ టైం. సో మిగిలింది ఏంటిది? 5 into 5 అండ్ 4 into 6 24. సో ఈ విధంగా ఇలా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజన్ అయ్యే ప్రాబ్లం అనేది ఉంది. ఎందుకంటే కొంతమంది ఈ 2 and 2 క్యాన్సిల్ అవుతుంది, వన్ ఫ్యాక్టర్ ఉందని చేయకుండా ఎడిషన్ చేస్తారు, కొంతమంది సబ్ట్రాక్షన్ చేస్తాడు. అండ్ డోంట్ అప్లై దిస్ మల్టిప్లికేషన్ ఫర్ లైక్ దిస్ 2 1 జార్, మళ్ళీ 2 2 జార్. ఇది ఇస్ కంప్లీట్లీ రాంగ్. అసలు ఎడిషన్ సబ్ట్రాక్షన్లో క్యాన్సిలేషన్ అవ్వవు. ఫర్దర్గా సింప్లిఫికేషన్ అయిన తర్వాతనే యూ హ్యావ్ టు క్యాల్కులేట్ ద వాల్యూస్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ 4 నెంబర్స్ ఇస్తే కూడా అలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3/4 ఇంటూ 2/8 అండ్ 6/9 అండ్ 1/4. సేమ్ అది ఒక లైన్ వేసేసుకోండి, మల్టిప్లై చేయి. ఒకవేళ ఇఫ్ యూఆర్ థరో విత్ సింప్లిఫికేషన్, డైరెక్ట్గా ఫ్యాక్టర్స్ న్యూమరేటర్లో ఒక ఫ్యాక్టర్, డినామినేటర్ ఒక ఫ్యాక్టర్ క్యాన్సిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 టేబుల్ మీకు వచ్చి ఉంటే 3 1 జార్, 3 3 జార్, నెక్స్ట్ 2 1 జార్, 2 4 జార్, నెక్స్ట్ ఇక్కడ 3 1 జార్, 3 2 జార్. సో మిగిలిన ఏంటంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. మిగిలిన ఏంటి కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి మళ్ళీ క్యాన్సిల్ చేసినప్పుడు.
1 into 2 మిగిలింది పైన ఇంటూ 1, ఇక్కడ 1 ఉంది ఆల్రెడీ. కింద మిగిలింది ఏంటిది, ఈ 2 నెంబర్స్ వెళ్ళాయి. సో 4 into 4 మిగిలింది. సో డైరెక్ట్గా నువ్వు క్యాన్సిలేషన్ చేయొచ్చు. 2 1s are 2 2s are మళ్ళీ ఒక స్టెప్ వేసుకోవాలి. సో 1 into అన్ని చేసినా 1 వస్తుంది అండ్ 2 into 4 is 8. సో ఈ విధంగా మనం ఆన్సర్ అనేది తీసుకురావచ్చు ఫర్దర్గా సింప్లిఫై చేస్తే. అలా వద్దు డైరెక్ట్ అంటే యూ హ్యావ్ టు గో ఫర్ అగైన్ డైరెక్ట్లీ మల్టిప్లై ఎవ్రీథింగ్ అండ్ ఫర్దర్గా మీరు క్యాల్కులేట్ చేయొచ్చు. సో డోంట్ కన్ఫ్యూజ్ ఓవర్ మల్టిప్లికేషన్, డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఎవ్రీథింగ్ హ్యాస్ యూనిక్ ప్రాసెస్. డోంట్ అప్లై మల్టిప్లికేషన్ ఫర్ ఎడిషన్, ఎడిషన్ ఫర్ మల్టిప్లికేషన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది? యూ ఆర్ నాట్ హ్యావింగ్ క్లారిటీ విత్ ద basics. That's why you'll get confused. And in fastness also, be cool and you can do whatever you want once you are strong with your basics. మనం ఎలా అంటే ఒక బిల్డింగ్కి మనం బేస్మెంట్ అనేది ఎంత స్ట్రాంగ్ చేస్తే అది దాని లైఫ్ స్పాన్ ఎంత ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు సస్టైన్ అవుతుంది. ఎన్విరాన్మెంట్కి మనకు వర్షం వచ్చినా లేకపోతే మన సమ్ సైక్లోన్స్ ఇలాంటి ఏమన్నా వచ్చినా కూడా అది ఎందుకు సస్టైన్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద ఫౌండేషన్ అంత స్ట్రాంగ్ ఉంది. అలానే మనం మ్యాథమెటిక్స్లో కూడా ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే వీ కెన్ బి స్ట్రాంగర్. ఎనీ టైప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విల్ బి ఈజీ వెన్ బేసిక్స్ ఆర్ స్ట్రాంగ్. ఇట్ విల్ బి హార్డ్ వెన్ బేసిక్స్ ఆర్ వీక్. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు కంపారిజన్స్ ఎలా చేయాలి? 2 ఫ్రాక్షన్స్లో కంపారిజన్ చెప్పాము. 3 ఫ్రాక్షన్స్లో కంపారిజన్స్ ఎలా చేయాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు లెట్స్ సే 1/2 ఇచ్చారు, 1/3 అండ్ 3/4 ఇచ్చారు, లెట్స్ సే 6/8 ఇచ్చారు. ఇప్పుడు మనకు ర్యాండమ్గా విచ్ ఈజ్ లార్జెస్ట్, విచ్ ఈజ్ బిగ్గెస్ట్, లేకపోతే అరేంజ్ ఇన్ ఆర్డర్ స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం కాంపిటేటివ్ లెవెల్లో. లేకపోతే మన స్కూల్లో కూడా ఉంటాయి, సిబిఎస్ఈ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ సిలబస్. సో మనం అసలు దీన్ని కూడా ఎల్సిఎం మెథడ్తో చేయొచ్చు. ఎలా కంపేర్ చేయాలి? డోంట్ సే డైరెక్ట్లీ ఇక్కడ 6 నెంబర్ పెద్దగా ఉంది కదా, ఇదే 6, ఇదే పెద్ద ఫ్రాక్షన్, ఇక్కడ 1 నెంబర్ చిన్నగా ఉంది సో ఇదే చిన్న ఫ్రాక్షన్. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ మెథడ్. అది కరెక్ట్ మెథడ్ కాదు. ఇట్స్ నాట్ అప్లికేబుల్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇంకా కొంతమంది అదే మెథడ్ చూసేసి చెప్పేస్తారు ఇక్కడ 6 8 పెద్ద ఉంది, ఇది పెద్దదని. యూ హ్యావ్ టు సింప్లిఫై అండ్ యూ హ్యావ్ టు చెక్ అండ్ యూ హ్యావ్ టు కంపేర్. ఇప్పుడు చూస్తే డినామినేటర్స్ ఫస్ట్ తీసుకుందాము. సేమ్ మెథడ్ మళ్ళీ ఎల్సిఎం, బట్ హియర్ యూ నో నీడ్ టు యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ ఎనీథింగ్, జస్ట్ మేక్ అండ్ కంపేర్. ఇక్కడ చూస్తే 2 3 4 8కి ఎల్సిఎం. లెట్స్ టేక్ 2 ఫ్యాక్టర్ బికాస్ 2 4 8 ఆర్ ఫ్యాక్టర్స్. 2 1s are 3 పోదు, మళ్ళీ 2 2s are and 2 4s are. మళ్ళీ నో విల్ టేక్ ద 2 టేబుల్ బికాస్ 2 4 ఉంది కదా, ఈవెన్ నెంబర్స్. 2 1s are 3 పెట్టాలి మళ్ళీ ఇక్కడ. ఒకవేళ మన ఫ్యాక్టర్ వెళ్ళలేదు అనుకోండి అదే నెంబర్ పెట్టాలి. ఓకేనా? డోంట్ కన్ఫ్యూజ్. 2 టేబుల్లో 1 టైం అండ్ 2 టేబుల్లో 2 టైమ్స్. నెక్స్ట్ మళ్ళీ 2 తీసుకో, 1 3 1 టైం 1 టైం. నెక్స్ట్ 3 తీసేసుకో, 1 టైం, 3 టేబుల్లో 1 టైం తెలుస్తుంది, మిగతాది 1. సో ఇలా 1 1 వచ్చే వరకు మనం చేస్తే ఎల్సిఎం వస్తుంది. ఇప్పుడు ఎల్సిఎం ఏమొస్తుంది? 2 into 2 into 2, 2 3 టైమ్స్ ఉంది అండ్ 1 3 టైమ్. 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24. ఎల్సిఎం అనేది 24 వచ్చేసింది. సో ఎల్సిఎం 24. ఎల్సిఎం 24 వచ్చినప్పుడు మనం మళ్ళీ డినామినేటర్స్ ఈక్వల్ చేయాలి. 2 టేబుల్లో 24 అంటే 12 టైమ్స్, మల్టిప్లై టు న్యూమరేటర్ ఆల్సో. 3 టేబుల్లో 8 టైమ్స్, మల్టిప్లై టు న్యూమరేటర్ ఆల్సో. అండ్ 4 టేబుల్లో 6 టైమ్స్, మల్టిప్లై టు న్యూమరేటర్ ఆల్సో సేమ్ ఫ్యాక్టర్. 8 టేబుల్లో 3 టైమ్స్, మల్టిప్లై టు 6 ఆల్సో. సో ఈ విధంగా మనం మళ్ళీ డినామినేటర్స్ ఈక్వల్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏమొస్తుంది? 12/24, 8/24, 18/24, 18/24. చూస్తే ఇప్పుడు చూడండి కొన్ని 2 ఈక్వల్ కూడా వచ్చాయి. 2 ఈక్వల్ కూడా వస్తాయి అప్పుడప్పుడు. 2 ఈక్వల్ వచ్చినప్పుడు
మనం ఏం చేయాలి, కంపారిజన్ చేద్దాం. ఇప్పుడు ఈక్వల్గా లేకపోతే లెట్స్ టేక్ హియర్ 7 తీసుకుంటే మనకి 21 వస్తుంది. సో విల్ గెట్ హియర్ 21. ఓకే, మనం ఇక్కడ 7 తీసుకుంటే 7 3 జా 21/24. ఈక్వల్గా మ్యాక్సిమం రావు, ఒకళ్ళు వచ్చే కేసెస్ కూడా ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు మేక్ ఈక్వల్ టు సింబల్ అనేది ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం కంపారిజన్ కాబట్టి 7 తీసుకుందాం. అప్పుడు మనకు 6 7 3 21 అవుతుంది. ఇప్పుడు చూస్తే మనము డినామినేటర్ అనేది అన్ని ఈక్వల్ ఉన్నాయి. ఇప్పుడు డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నప్పుడు న్యూమరేటర్స్ కంపేర్ చేసేసి విచ్ ఈస్ హైయెస్ట్ అనేది మనం అరేంజ్ చేయాలి, విచ్ ఈస్ లోయెస్ట్ అనేది ఫ్రమ్ బిగ్ టు స్మాల్ ఆర్ స్మాల్ టు బిగ్. క్వశ్చన్లు మీరు కరెక్ట్ చదవాలి. ఎగ్జామ్లో ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ అడుగుతాడు, డిసెండింగ్ ఆర్డర్ అడుగుతాడు, లేకపోతే స్మాల్ టు బిగ్ అంటారు, బిగ్ టు స్మాల్ అంటారు. సో ఇలా సో లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ కూడా అడగొచ్చు, ఎనీ టూ. సో మీరు చూస్తే ఈ నెంబర్ అనేది మనకి హైయెస్ట్ ఉంది. సో ఆ నెంబర్ అంటే 21/24. సెకండ్ వచ్చేసి ఈ నెంబర్ ఉంది 18/24. థర్డ్ వచ్చేసి ఈ నెంబర్ ఉంది, ఫస్ట్ నెంబర్ 12/24. నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి మనకి 8/24. ఇక్కడ మనం ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేయొచ్చు ఒకవేళ కామన్ ఫ్యాక్టర్ ఉంటే. సో ఇప్పుడు ఇది 21/24 అంటే ఏంది, మనది తీసుకున్నది 7/8 గ్రేటర్ దెన్ 18/24 అనేది 3/4. నెక్స్ట్ 12/24 అనేది 1/2. నెక్స్ట్ లాస్ట్ వన్ 8/24 అనేది 1/3. సో ఈ విధంగా దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్ అండ్ దిస్ ఇస్ ద స్మాలెస్ట్ అండ్ దిస్ ఇస్ ఆర్డర్ ఫ్రమ్ బిగ్ టు స్మాల్. ఒకవేళ స్మాల్ టు బిగ్ అంటే 1/3 నుంచి ఇటు రాసేసుకోవాలి. సో ఈ విధంగా సేమ్ ఒక ఎల్సిఎం మెథడ్ తోని మనము ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు అండ్ ఈవెన్ కంపేర్ కూడా చేయొచ్చు. సో ఇది ఒక ఫ్రాక్షన్స్ ఒక బేసిక్స్. మనం ఇంకొక ఫర్దర్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ సింప్లిఫికేషన్ కన్ఫ్యూజింగ్ పార్ట్ అనేది ఒకటి ఉంది, అది చెప్తాను. డివిజన్ ఈజ్ ఆల్మోస్ట్ 2 ఫ్రాక్షన్స్ ఈజ్ ఇనఫ్. 3 and 4 అనేది మ్యాక్సిమమ్ ఉండదు. డివిజన్ అనేది జస్ట్ విల్ డివైడ్ వన్ క్వాంటిటీ విత్ అదర్. 3 and 4 అనేది నాట్ పాసిబుల్ ఇన్ మెనీ కేసెస్. అండ్ ఇప్పుడు ఒకవేళ ఆల్జీబ్రైక్ ఫ్రాక్షన్స్ చూస్తే ఎలా చేస్తాం, ఆల్జీబ్రైక్ ఫ్రాక్షన్స్ ఆర్ విత్ వేరియబుల్స్. ఇప్పుడు వేరియబుల్స్, ఇప్పుడు చిన్న మనకు టేబుల్స్ వచ్చు కాబట్టి నెంబర్స్తో ఉన్న ఫ్రాక్షన్ చేయొచ్చు. బట్ ఒకవేళ వేరియబుల్స్ వస్తే ఫ్రాక్షన్ ఎలా చేస్తారు, ఈ పార్ట్ దగ్గర కూడా చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ ఇంకా వేరే కొన్ని టాపిక్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకు లీనియర్ ఈక్వేషన్స్, అసలు ఈక్వేషన్స్ వేరియబుల్స్లో ఉంటే ఎలా మనం సాల్వ్ చేస్తాం అది కూడా మనం చూడాలి. ఫస్ట్ ఇక్కడ లెట్స్ టేక్ 1/x ప్లస్ 1/x ప్లస్ 1 ఆర్ లెట్స్ టేక్ ఇట్ 11/x ప్లస్ 1. ఇప్పుడు ఇది ఎలా సింప్లిఫై చేస్తావు, కింద ఎక్స్ ఉంది, x ప్లస్ 1 ఉంది. x ప్లస్ 1 అంటే మరి ఇలా టేబుల్స్ ఏం పోవు కదా అందులో. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వేరియబుల్స్ ఉన్నప్పుడు దానికి ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి వి విల్ డైరెక్ట్లీ మల్టిప్లై, దట్ విల్ బికమ్ ద ఎల్సిఎం. సో ఇక్కడ ఎల్సిఎం ఏంటంటే డైరెక్ట్ మల్టిప్లై. డినామినేటర్స్ direct multiply of denominators. So the direct multiply ante just x into x plus 1 is a LCM. So direct ga x into x plus 1 అనేది మనకి LCM. సో ఇప్పుడు x plus 1 LCM కదా, ఇప్పుడు మనం ఎట్లా కామన్ ఫ్యాక్టర్ పైకి రాయాలి సార్ అంటే, మీరు చూస్తే x and x plus 1 and x into x plus 1 లో x అనేది ఆల్రెడీ కామన్ ఉంది. సో కామన్గా ఉన్నప్పుడు వాట్ ఈస్ రిమైనింగ్ x plus 1 కదా, అది ఇక్కడ రాస్తాం ఇంటూ x plus 1 ఇంటూ x plus 1. ఓకేనా, ఇది ఫ్యాక్టర్ అన్నట్టు. నెక్స్ట్ x plus 1 అనేది ఇక్కడ కామన్ ఉంది, మిగిలింది ఏంటిది x. సో ఆ x అనేది ఇక్కడ డివైడ్
డిమినేటర్లు చేస్తాం, ఇక్కడ చేస్తాం. సో మీరు ఇప్పుడు డైరెక్ట్ న్యూమరేటర్స్ ఈక్వల్ చేసాం, డినామినేటర్స్ ఈక్వల్ చేసాం కాబట్టి డైరెక్ట్లీ 1 into x plus 1 అనేది x plus 1 వస్తుంది, ప్లస్ 11 into x will become 11x. సో ఈ విధంగా సో 11x ప్లస్ x 12x ప్లస్ 1 ఉంది. సో మనం ఏంటంటే వేరియబుల్స్ యాడ్ చేయాలి ఎప్పుడైనా. డోంట్ యాడ్ నెంబర్స్ విత్ వేరియబుల్స్ డిఫరెంట్. x plus 1 విల్ బి ది 1 plus x ఆర్ x plus 1. ఇట్ షుడ్ నాట్ బి 2x కానీ 2 కానీ ఇలా అవ్వదు. సో అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. మరి వేరియబుల్స్ షుడ్ బి యాడెడ్ విత్ వేరియబుల్స్ ఆర్ మల్టిప్లైడ్ విత్ వేరియబుల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ విత్ వేరియబుల్స్. సో మనం x ప్లస్ 11x అంటే 12x అయింది ప్లస్ 1 అయింది. కింద వేరియబుల్స్ అలా రాసుకోవాలి, x ఇంటూ x ప్లస్ 1. సో ఇది మన వేరియబుల్స్ యొక్క ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేయడం. ఒకవేళ నేను ప్లస్ చెప్పాను, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి, ఒకవేళ మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్ చేయాలి. కింద నువ్వు మల్టిప్లై చేసేయచ్చు యూ వాంట్ ఫర్ ద సింప్లిఫికేషన్. ఇక్కడ 12x ప్లస్ 1 వచ్చింది బై x ఇంటూ ఎక్స్. ఫస్ట్ మల్టిప్లికేషన్ గుర్తుపెట్టుకోండి, x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, మళ్ళీ x ఇంటూ 1 మధ్యలో ప్లస్ పెట్టు x. ఓకేనా? ఈ విధంగా ఫ్రాక్షన్లో మీరు బేసిక్స్ వేరియబుల్స్ ఇస్తే చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక పార్ట్ అనేది మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, అది ఫ్రాక్షన్స్లో కాకుండా ఆల్జీబ్రాయిక్ వేరియబుల్స్లో మల్టిప్లికేషన్స్ ఎలా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే x ఇంటూ x ప్లస్ 3 ఆర్ x స్క్వేర్ ఇంటూ x ప్లస్ 5 అనుకుందాం. ఇప్పుడు మీరు చూస్తే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి టర్మ్స్ కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తాయి. జస్ట్ మీరు x ఇంటూ ఎక్స్ అనేది ఫస్ట్ చేయాలి, ఫస్ట్ x ఇంటూ ఎక్స్ చేయాలి. నెక్స్ట్ ప్లస్ సింబల్ ఏముంది, అక్కడ ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టాలి. కొంతమంది ప్లస్ పెడతారు, కొంతమంది ఇంటూ పెడతారు, ఇక్కడ ఇంటూ పెట్టాల్సింది ఇక్కడ పెడతారు, అట్లా కాదు. ఇక్కడ మధ్యలో సింబల్ ఎందుకు గమనించాలి, ప్లస్ ఉంటే ప్లస్. నెక్స్ట్ 3 ఇంటూ ఎక్స్ ఏంటిది 3x. సో ఈ విధంగా మనకు ఆన్సర్ x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x. ఇది ఒక సింప్లిఫికేషన్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే x ఇంటూ ఎక్స్ 2x అనుకుంటారు. నో 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 నో, x ఇంటూ ఎక్స్ ఇస్ ఎక్స్ స్క్వేర్. ఎలా, x పవర్ 1 x పవర్ 1, బేసెస్ ఆర్ ఈక్వల్, 4 షుడ్ బి యాడెడ్. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ వల్ల చాలా మనం కోల్పోతాం ఎగ్జామ్లో. ఇప్పుడు x స్క్వేర్ ఉంది, మళ్ళీ సేమ్ ప్రాసెస్, x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ చేయాలి, మళ్ళీ ప్లస్ ఉంది 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, మళ్ళీ బేస్ ఆర్ ఈక్వల్, 4 షుడ్ బి యాడెడ్, ఎక్స్ క్యూబ్ అవుతుంది, 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 5x స్క్వేర్. సో ఈ విధంగా మీరు కొంచెం ఆల్జీబ్రాయిక్ బేసిక్స్ కూడా మీకు రావాలి. అంటే ఎక్కడ ప్లస్ చేయాలి, ఎక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి, ఎక్కడ ఇంటూ చేయాలి, ఆల్జీబ్రా మామూలు వేరియబుల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇది చాలా బేసిక్స్. ఇంకా మీకు ఫర్దర్గా క్లాసెస్లో మీకు బేసిక్స్ అందించడం జరుగుతుంది. సో ఈ రోజుల్లో హోంవర్క్లో భాగంగా మీరు ఈ ప్రాబ్లమ్స్ అనేది చేయండి. ఫస్ట్ ఎడిషన్ మీద ఇస్తాను, 3 ఎడిషన్. 1/6 ప్లస్ 5/4 మైనస్ ప్లస్ 7/12 ప్లస్ 11 విల్ టేక్ 18. ఇది ఒకటి చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అనేది సబ్ట్రాక్షన్ మీద ఇస్తున్నాను. 3/4 minus 6 let's take 36, 2/16 minus 1/12. ఇది మీకు సబ్ట్రాక్షన్ బేస్ అండ్ కామెంట్ చేయండి ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ అనేది మల్టిప్లికేషన్ మీద ఇస్తున్నా. మల్టిప్లికేషన్, లెట్స్ టేక్ 3/4 into 6/8 into 7/15 into 6/9.
6/9. సో ఈ ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్ చేసి కామెంట్ చేయండి, ప్రాసెస్ రాయండి. ఇంకోటి ఏంటంటే బ్లైండ్ గెస్ చేయడం మానేయండి. బ్లైండ్ గెస్ చేస్తే ఆన్సర్ రాంగ్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఫాస్ట్నెస్ ఇంప్రూవ్ అవుతే మీ టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు వేరే బుక్స్లో కూడా ఒకసారి ఈ ప్రాసెస్ నేర్చుకొని మీరు అప్లై చేస్తారని నేను కోరుకుంటున్నా. ఓకే స్టూడెంట్స్, మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.